సూపర్ మూన్తో ఆకాశంలో మహా అద్భుతం జరగబోతుంది. ఇటు సాధారణం కంటే పెద్దదిగా కనిపించబోతుంది చంద్రుడు. 30% ఎక్కువగా ప్రకాశవంతంగా కూడా ఉండబోతున్నాడు చంద్రుడు. 14% పెద్దదిగా కనిపించబోతున్నాడు చందమామ. భూమిపై అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. సముద్రంలో అలలు ఎగిసి పడబోతున్నాయి. పెద్ద అలలు వచ్చి వరదల మారతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు చందమామ ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తుందో అప్పుడు అలలు ఎగిసి పడతాయి. అలాగే మనకు పెద్దదిగా కనిపించబోతుంది. సో దాంతోపాటు ఎక్కువ బ్రైట్నెస్ కూడా కనిపించబోతుంది. ఒక రకంగా సూపర్ మూన్ అని చెప్పొచ్చు. ఈ సూపర్ మూన్కి సంబంధించి అసలు ఏంటి, ఈ సూపర్ మూన్ రావడం వల్ల మనకి జరిగే పరిణామాలు ఏంటి, మనకు జరిగే చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇటు కోటేశ్వర శర్మ జ్యోతిష్కులు అలాగే కాలభైరవ ఉపాసకులు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర శర్మ గారు చెప్పండి, మన తెలుగు వారికి కానీ ఇండియాలో ఉన్న భారతీయులు అందరికీ కానీ ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు యాజమాన్యానికి కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు, మహాదేవుడి యొక్క ఆశీస్సులు. అదియే కాకుండా ఇలాంటి సూపర్ మూన్ అనేటువంటి కార్యక్రమంలో అనేది మనకు కొత్త ఏం కాదు. మనకు అంటే మాసానాం కార్తీక మాసం అంటారు. అంటే కార్తీక మాసంలో భరణి కృతికా నక్షత్ర యుక్తంలో ఎప్పుడైతే వస్తుందో కార్తీక మాసం అవుతుంది. కృతికా నక్షత్రం రోజు ఎప్పుడైతే పూర్ణిమ తిథి ఎందు ఛాయలు వస్తుంది కార్తీక మాసం అవుతుంది. కనుక ఈ సంవత్సరము ఎన్నడూ లేనంత విధంగా చంద్రుడు భూమికి బాగా దగ్గరగా అయ్యాడు. కాకపోతే సముద్రంలో బాగా ఆటుపోట్లు. అంటే ప్రతి పూర్ణిమకు ఎప్పుడు కూడా సముద్రంలో అలలు ఉవ్వెత్తు ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే పూర్ణిమ తిథి ఎందున కూడా శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసంలో ఎప్పుడెందుకు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండబడిన జాలర్లను సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా అయ్యాడు. కారణం ఏమిటయ్యా అనగా సంపూర్ణమైనటువంటి అనేక రకాల ఖగోళ శాస్త్రంలో చంద్ర భగవానుడి యొక్క రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచార స్థితిలో ఉన్నాడు. కానీ ఈ యొక్క భూమికి దగ్గర అవ్వడం వలన ఎవరికి ఎలాంటి దోషాలు ఉండవు. దయచేసి అందరూ కూడా అపోహలను ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. మనకు